హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ పచ్చడి ఏ విధంగా చేయాలో చూద్దాము. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడిగా అయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోవాలి. పల్లీలను ఒక నిమిషం పాటు వేయించుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత అందులో 1 స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అర నిమిషం పాటు వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. అదే ప్యాన్‌లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిగా అయిన తర్వాత అందులో 10 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. ఈ పచ్చిమిర్చి వేగేటప్పటికి నేనిక్కడ పావు కిలో దొండకాయలను తీసుకున్నాను. వాటిని నీట్‌గా కడిగి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి వేగిన తర్వాత అందులో దొండకాయ ముక్కలను వేసుకోవాలి. దొండకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒక్కసారి ఈ విధంగా కలుపుకొని గిన్నె పైన మూత పెట్టుకొని స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఈ విధంగా ఒకసారి కలుపుకొని అందులో 3 మీడియం సైజు టమాటాస్‌ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోనే కొంచెం చింతపండు, పావు టీ స్పూన్ పసుపు, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. వీటన్నిటిని ఒక్కసారి ఈ విధంగా కలుపుకొని గిన్నె పైన మూత పెట్టుకొని స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మనం కుక్ చేసుకున్న దొండకాయ ముక్కలు, టమాటా ముక్కలు సాఫ్ట్‌గా కుక్ అయ్యాయి కదా! ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్‌లో మనం వేయించి పెట్టుకున్న నువ్వులు, పల్లీలు వేసుకోవాలి. అందులోనే 5 వెల్లుల్లి రెక్కలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనం గ్రైండ్ చేసుకున్న నువ్వులు, పల్లీలు పొడిలోనే కుక్ చేసుకున్న దొండకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఈ దొండకాయ ముక్కలన్నింటినీ మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా ఉండేటట్టుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిలోకి పోపు కోసం నేను దొండకాయలు వేయించుకున్న ప్యాన్ పెట్టుకున్నాను. అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అందులో పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు వేసుకోవాలి. అందులోనే 4 వెల్లుల్లి రెక్కలు దంచి వేసుకోవాలి. అదేవిధంగా 2 ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత అందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న దొండకాయ పచ్చడిని వేసుకోవాలి. ఇప్పుడు అందులో రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని పచ్చడి మొత్తం ఒక నిమిషం పాటు ఈ విధంగా కలుపుతూ ఉండాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ పచ్చడి రెడీ అండి. ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకెలా వచ్చిందని నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టండి. ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.